సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, మన తెలంగాణ ప్రజలందరికీ శిల్పారామం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మా శిల్పారామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ 13వ తారీఖు నుంచి 17వ వరకు ఈ జంగమ దేవర్లు, పులివేషాలు, తర్వాత గంగిరెద్దులు ఇవన్నీ తెప్పిస్తాము. ఈ సంక్రాంతి సంబరాలు శిల్పారామంలో ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ఈరోజు రేపు భోగిపళ్ళు చేస్తాం. రేపు భోగిపళ్ళు, పిల్లలకు భోగిపళ్ళు కూడా పోస్తాము. సంక్రాంతి పల్లెటూరులో ఎలా ఉంటుందో మా శిల్పారామంలో అలా గత 20 సంవత్సరాలు శ్రీ జి కిషన్ రావు స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము ఈ సంక్రాంతి సంబరాలతో పాటు గాంధీ శిల్ప్ బజార్ నేషనల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీసీ హ్యాండీక్రాఫ్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 250 స్టాల్స్ వాళ్ళు పంపించారు. అది మాకు గ్రాంటినేడ్గా ఇచ్చారు. ఇక్కడ 200 హ్యాండీక్రాఫ్ట్స్, 50 హ్యాండ్లూమ్స్ స్టాల్స్ కూడా మేము షోకేస్ పెట్టాము, అమ్మకానికి కూడా పెట్టాము. రకరకాల క్రాఫ్ట్స్ వచ్చాయి. భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ రిప్రజెంటేషన్ చేశారు. కావున మన తెలంగాణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా ఈ సంక్రాంతి సంబరాలు చూడటానికి కొరకు శిల్పారామం ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరం కూడా వస్తారని భావిస్తున్నాము. రేపు 14, 15, 16 ఈ 3 రోజులు కూడా సంక్రాంతికి సంబంధించిన అన్ని రకాల గంగిరెద్దుల ఆటలు, పులివేషాలు, జంగమ దేవర్లు అందరూ మన ఇక్కడ అంతా ఉంటారు. కాబట్టి మన ప్రజలందరూ ఇక్కడ శిల్పారామం ఒక్కసారి సందర్శించి మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. తెలుగు వాళ్ళందరికీ, తెలుగు రెండు తెలంగాణ అనుకోండి, ఆంధ్ర తెలుగు వాళ్ళందరికీ మా సంక్రాంతి శుభాకాంక్షలు శిల్పారామం నుంచి. అయితే శిల్పారామం ఒక క్రాఫ్ట్ విలేజ్. ఇక్కడ చూస్తుంది కదా, ఎక్కడ చూసినా కూడా ఒక పల్లెటూరి వాతావరణం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ సంక్రాంతిని మన పల్లెటూరులో ఎట్లా చేసుకుంటాం అదేవిధంగా అథెంటిక్గా చేయటం మాకు పరిపాటి. 25 ఏళ్ల నుంచి ఈ విధంగా మేము చేసుకుంటూ వస్తుంటాం. ఈ ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళందరికీ పల్లెటూరు పోవాల్సిన అవసరం లేకుండా శిల్పారామం పోతే చాలు మనకి ఎట్లా ఉంటుంది, సంక్రాంతి ఏ విధంగా చేస్తారు, ఆ గంగిరెద్దులు, ఆ బుట్ట బొమ్మలు, అవన్నీ బుడుబుడకలు, హరిదాసులు, ఇటువన్నీ ఏదైతున్నదో మనం మన ఊరికి పోవాల్సిన అవసరం లేకుండా శిల్పారామంకి వచ్చి వాళ్ళని చూడటం, లక్షల మంది రావటం, ఆనందించటం, వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేయటం, ఇంత బ్యూటిఫుల్ యాంబియన్స్ను, ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మీ పరంగా అందరికి కూడా ఇది తెలిపి అందరూ వచ్చి సంతోషించేటట్టు చేయటం మాకు మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. గత అంటే తేడా పెరిగిందా, లేకపోతే కోవిడ్ ఇవన్నీ చూసుకుంటున్నట్లయితే ఏమైనా తగ్గిందా? కోవిడ్ అప్పుడు 2 ఇయర్స్ మేము చాలా సఫర్ అయినాం. మేమే కాదు, మొత్తం ప్రపంచం సఫర్ అయింది, మీకు తెలుసు. కానీ తర్వాత మీరు చూస్తున్నారు కదా, దినదినాభివృద్ధి పొందుతున్నది. ఇది ఎక్కడ చూసినా కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ పూలు, ఈ వాతావరణం, ఈ యాంబియన్స్, ఈ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు మీకు శిల్పారామంలో తప్ప మీకు సిటీలో ఎక్కడ దొరకవు. అందుకొరకు ప్రజలు రావటం ఎక్కువైతున్నది. దీనివల్ల మాకు కూడా సంతోషంగా ఉన్నది. ఇట్ ఈస్ గ్రోయింగ్ తప్ప రిసైడింగ్ అన్నది లేదు. ఇప్పుడు ఇంతకుముందుకు చూసినట్టు అక్కడ ఉన్నటువంటి కళారూపాలు మొత్తం కూడా ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. అటువంటి కళారూపాలని బయటికి తీసుకొచ్చి ప్రజలకు, ఇక్కడున్న హైదరాబాద్ ప్రజలకు అందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఏంటి ఇప్పుడు ఒకటండి, మరి ఇప్పుడు పల్లెటూళ్ళలో చూస్తుంది కదా, ఈ మనకు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుంచి నిజమైనటువంటి మన కళారూపాలు అంతరించిపోతున్నవి. పాపం వాళ్ళకి జీవనోపాధి కూడా చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక హరిదాసులు, ఈ రోజుల్లో హరిదాసులను ఆదరించే వాళ్ళు ఎవరున్నారు? బుడుబుడకల వాళ్ళు ఉన్నారు, గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బతకాలి, వాళ్ళ ఎద్దులు బతకాలి. ఇటువంటి వాళ్ళు చాలా జీవితాలలో సఫర్ అవుతున్నారు. మా సిస్టమ్ ఏంటంటే, మా ఆబ్జెక్ట్ ఏంటంటే శిల్పారామంది ఆల్వేస్ సెలబ్రేట్ ది పాస్ట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఫ్యూచర్. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇదివరకు ఎట్లా ఉంటుండే వాటిని అంతరించిపోకుండా చూడాలి. మన ఫెస్టివల్స్, మన ఇవన్నీ అథెంటిక్గా చేయటం. ఇవాళ సంక్రాంతి అనుకోండి, దసరా అనుకోండి, దీపావళి అనుకోండి,
న్యూ ఇయర్ ఉగాది అనుకోండి, మన ఊళ్ళలో ఎట్లా చేస్తామో అదే విధంగా మేము చేస్తుంటాం. వాళ్ళని పిలిపిస్తుంటాం. మాకు ఏదైతే రూల్స్ ప్రకారం ఎంతనైతే మేము ఇవ్వాలనో అంత ఇస్తుంటాం. మాకు దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి ఒక బడ్జెట్ అటువంటిది లేకున్నా మేము శిల్పారామ బ్రతికేది గేట్ కలెక్షన్స్ మీద. వాటిల్లో వచ్చి వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి అన్నదే మా ఆశయం, మా దృక్పథం, మా పట్టుదల. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్, ప్యాషన్. అందుకొరకు మేము శిల్పారామంలో అందరినీ, కళాకారులను, అంతరించిపోతున్న కళలను పైకి తీసుకురావాలనేది మా ఆశయం. అందుకొరకు వాళ్ళని పిలిపిస్తుంటాం. ఎక్కడెక్కడి వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు మాకు లెటర్ రాస్తుంటారు, సార్ మాకు ఇప్పుడు జీవనాధారం చాలా ఇదైపోయింది, ఏదైనా మమ్మల్ని పిలిపిస్తుండండి అని చెప్తుంటారు. మాకు అవకాశం ఎప్పుడు దొరికినా కూడా, పండుగలు ఏది వచ్చినా కూడా, పబ్బాలు వచ్చినా కూడా, ఇటువంటి క్రాఫ్ట్ మేళాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళను పిలిపించటం, ఆదరించటం మా యొక్క విధి. అట్లా చేస్తున్నాం. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మేము కూడా సంతోషంగా ఉన్నాం. వాళ్ళకి ఇక్కడ ఉండే వసతి, భోజనాలు, వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఛార్జెస్, వాళ్లకు సౌత్ జోన్ కల్చరల్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం వాళ్ళకు పేమెంట్స్, ఇవన్నీ మేము చేస్తుంటాం. వాళ్ళకి చాలా సంతోషంగా ఉన్నారు. ఇది కేవలం మీకు ఫోక్ డాన్సెస్, ఫోక్ మన పల్లెటూరు అదే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ మీరు చూసినట్టయితే సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, ఇటువంటి వాటిల్లో కూడా మేము ఎప్పుడు ఏదో చేస్తుంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇక్కడ ఏదో డాన్స్ ప్రోగ్రాం ఉంటుంది. ప్రజలు మనకి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఒక ఇన్విటేషన్ పంపటం, అందరు రావటం అనేది ఉండదు. మేము అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఆర్టిస్ట్కు వాళ్ళకు ఒక ప్లేసు, ఒక ఇది ఇవ్వాలి అనేది, వాళ్ళు డాన్స్ చేసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అటువంటిది మేము కల్పిస్తుంటాం. ఎప్పుడు వాళ్ళు వస్తుంటారు. ఇక్కడే కాదు, మన హైదరాబాదే కాదు, మన వేరే స్టేట్స్ నుంచి కూడా మాకు వస్తుంటారు. వాళ్ళ డాన్సెస్, వాళ్ళకి చాలా సంతోషం. ఇదే కాకుండా వీ టేక్ కేర్ ఆఫ్ ది సోషల్ మీడియా. ఇప్పుడు ఇక్కడ డాన్స్ చేస్తున్నట్టే ప్రపంచం అంతా ఎక్కడ ఉన్న, శిల్పారామంలో ఈరోజు మా అమ్మాయిలు, మా రిలేటివ్స్, మా వాళ్ళు హైదరాబాద్లో డాన్స్ చేస్తున్నారు అనేటువంటి అవకాశం వాళ్ళు చూసి సంతోషపడుతుంటారు. అందుకొరకు వీఆర్ చాలా సక్సెస్ఫుల్గా శిల్పారామం ఉంది. అందుకొరకే శిల్పారామానికి ఒక బ్రాండ్ నేమ్ వచ్చింది. శిల్పారామం కళలను, కళాకారులను ఆదరించడంలో మేము ఎప్పుడు ఫస్ట్ ఉంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు శిల్పారామం వస్తే ఒక పల్లెటూరుకి వచ్చినట్టు ఉంటుంది. ఒక గేట్ కలెక్షన్తోనే ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నప్పుడు ప్రభుత్వం నుండి కొంత నిధులు తీసుకొని ఇంకా కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ ఒకటండి, మేము ప్రభుత్వాన్ని అడగలేదు. ఎందుకంటే మాకు వచ్చేటువంటిది ఉన్నాయి. మీరు చూస్తుండ్రు కదా, మేము శిల్పారామం మొదలుపెట్టినప్పుడు ఒక చిన్న చెట్టు లేదు. మీకు ఆ ఫోటో చూస్తే ఇవాళ చూడండి, మీకు ఇది ఒక అడవి ఉపడుతుంటుంది. ఎక్కడ చూసినా కూడా పూలు, పూల చెట్లు, మంచి ఆహ్లాదకరమైనటువంటి యాంబియన్స్ మేము క్రియేట్ చేసినాం. మా దగ్గర ఏంటంటే ఇక్కడ ఒక ఇంత ప్రశాంత వాతావరణం, ఇంత మంచి ఇది మీకు అటువంటి కల్పించి అందరు సంతోషంగా ఉంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మేము కూడా సంతోషం. డబ్బు ఇంపార్టెంట్ కాదు. మేము గవర్నమెంట్ని అడగాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. మాకు ఏదైతే డబ్బు వస్తుందో దాంతో ప్రతిరోజు డెవలప్ చేసుకుంటూ పోతాం. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది కదా, ఎక్కడ చూసినా కూడా ఈ పూలు, ఇది ఇంత, ఇది మీకు ఇవ్వకూడదు. అది మీకే తెలుసు ఇదంతా. ఇదని సో చివరిగా ప్రజలకు శిల్ప తోరణం నుండి ఏమన్నా ప్రజలకు అందరికీ, మన వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఫెస్టివల్స్, మన ఫేర్స్, ఇవన్నీ అంతరించిపోకుండా వాటిని మనం కాపాడుకోవాలి. అంటే మన సాంప్రదాయం ఎట్లా ఉంటుంది కదంటే, పెద్దలు రాగానే దండం పెట్టడం, ఒక వేద ఈవెంట్లు వస్తే వాళ్ళని ఆదరించటం, మనం వాళ్ళతోటి ఏ విధంగా బిహేవ్ చేయాలి, మన పెద్దలు మనకి ఏం నేర్పినరు, వాళ్ళు చెప్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను తూచా తప్పకుండా మనం పాటిద్దాం. మన వాళ్ళని గౌరవిద్దాం, మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుందాము, ప్రజలకు చెప్పుదాము, మన భారతీయ కళలను వృద్ధి చేసుకుందాము, అంతరించిపోకుండా ఉంచుదాము. అందుకొరకు మా చేతనైన దోహదపడేది మాకు ఇదన్నమాట మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదండి, శిల్పారామం మొత్తం ఒక గ్రామీణ ప్రాంతం లెక్క మారిపోయినటువంటి పరిస్థితి. అనేకమైన కళారూపాలు, వాళ్ళ యొక్క జీవన చిత్రం వింటనైతే అసలు చాలా ఆశ్చర్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత చదువులు చదివి కూడా ఇంకా కళ బతకాలి, ఆ వృత్తి కళను ఇంకా కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఊర్లలోకి వెళ్ళలేకపోయినా ఇక్కడికి వస్తే చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నామని చెప్పేసి
మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మేనేజర్ గారు అయితే గత 25 ఏళ్ళకించి దీన్ని ఇలాగే మరుగున పడిపోతున్న కళారూపాలను బయటికి తీసుకురావాలి, ఒక పల్లెటూరు లెక్క వాతావరణం ఇక్కడ కనిపించాలి, దగ్గరగా ఉన్న హైదరాబాద్లో ఉన్న ప్రజలకు అందించాలని చెప్పేసి ఒక గొప్ప ప్రయత్నం చేసి దాన్ని ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగానైతే సంక్రాంతి అంటే శిల్పారామంగా మారిపోయింది, శిల్పారామం అంటే సంక్రాంతిగా మారిపోయింది. ఇది ఇవాల్టి స్పెషల్ సంక్రాంతి స్పెషల్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.